వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమురయ్య, పుల్కం రాజు, కట్కూరి శ్రీనివాస్, కొక్కుల రాజు, అంబాటి చందు, సాబీర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ పండుగకు మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది కలిసి మరి వేములవాడ పట్టణాన్ని విద్యుత్ దీపాలతో పాటు మరి ఎక్కడైతే మురికి కాలువలు ఉన్నాయో అదేవిధంగా రోడ్లపైన కూడా మట్టి వేసి మరి రేపు జరిగే బతుకమ్మ పైన ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎమ్మెల్యే గారు ఈ యొక్క మంచి సదుపాయం చేయడం జరిగింది. మరి ఈరోజు వేములవాడ పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మరి ఏఎంసీ వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పనులను పరీక్షించడం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపు 90% పనులు పూర్తి జరిగింది. రేపటి వరకు అన్ని పనులు కూడా ఆడపడుచులకు అందుబాటులో ఉండగా చేయడం జరుగుతుంది. రేపు జరగబోయే బతుకమ్మ సందర్భంగా ఇక్కడ బతుకమ్మ తెప్పే వద్ద మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది అంతా ఇక్కడ పని చేయడం జరుగుతుంది. దాదాపుగా పని పూర్తయినట్టే. రేపు మధ్యాహ్నం 11-12 గంటల వరకు మొత్తం లైటింగ్తో సహా మొత్తం మరమ్మతు అయ్యే విధంగా చేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈసారి మంచిగా సుందరంగా చేయాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నీట్గా చేస్తున్నారు. అదేవిధంగా వేములవాడ పట్టణ వీధుల్లో కూడా లైటింగు, రోడ్లు డ్యామేజ్ ఉన్న కాడ మరమ్మతు చేసుకుంటూ వస్తున్నారు. 3 రోజుల సంది అందరూ ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి రేపు జరిగే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా తల్లులకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. బ్లాక్ కాంగ్రెస్, పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ తెప్ప దగ్గర ఈ బతుకమ్మ ఏర్పాట్లు పరిశీలన చేయడం జరుగుతుంది. గౌరవనీయ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మరి దాదాపు 30 లక్షల రూపాయలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తెలంగాణలోనే మరి ప్రత్యేకమైన ఈ బతుకమ్మ పండుగ మరి ఆడపడుచులు అందరికీ కూడా 7 రోజులకే మనకి ఇక్కడ పండుగ. మరి బయట ప్రాంతాలలో 9 రోజులు అయితే మనకి 7 రోజుల పండుగ. ఇక్కడ మహిళా తల్లులు ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి మళ్ళీ పండుగ కార్యక్రమం చేసుకుని ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందుకే మహిళా తల్లులందరికీ మేము కోరుకునేది ఒకటే, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీకోసం నిరంతరం ఎమ్మెల్యే గారు పని నిరంతరం చేస్తారు. కాబట్టి రేపు ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా మీరు అందరూ బతుకమ్మ సన్నిధిలో చేసుకొని ఆ రాయరాజేశ్వర స్వామి దేవాల అందరం కూడా సుఖ సంతోషాలతోటి అందరూ కూడా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా గౌరవ కమిషనర్ గారికి కూడా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా 7 రోజుల సద్దుల బతుకమ్మ అనేది మన వేములవాడ ప్రత్యేకత. ఈ 7 రోజుల సద్దుల బతుకమ్మకి మన వేములవాడ పట్టణ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనం 30 లక్షల నిధులతో మనం వేములవాడ మరియు పరిసర మధ్య విలేజ్ సమిట్లో కూడా మనం బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆడవాళ్ళు ఎక్కడైతే బతుకమ్మ ఆడుకుంటారో విలేజ్ టౌన్లలో అక్కడ మనం 975 లైట్లు ఈసారి పెట్టడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ ఏర్పాట్ల దగ్గర మనం సెకండ్ బైపాస్లో ఉన్న బతుకమ్మ తెప్ప దగ్గర మనం ఏర్పాటు చేయడం, బతుకమ్మ పెయింటింగ్ కానీ లేదా లైట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కోనేపల్లి, శాతరాజపల్లి, నాంపల్లి, అయ్యూరుపల్లి ఇలా మన మధ్య విలేజ్ అన్ని చోట్ల కూడా బతుకమ్మలు ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ ప్లేస్లు అన్నీ కూడా మనం బతుకమ్మ తెప్ప పెయింటింగ్ కానీ లైట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ పండుగని చేసుకొని మున్సిపాలిటీకి, పోలీస్ సిబ్బందికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గారి ఆధ్వర్యంలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పెద్దలు ప్రత్యేకంగా బతుకమ్మ తెప్పకు 30 లక్షల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అంటే ఎన్నడూ లేని విధంగా ఇంతకుముందు 10 ఏళ్ళు 25 లక్షలని 20 లక్షలని కనీసం ఒక 10 లక్షల వాల్యూ కూడా లైట్లు లేక
వసతులు లేక నానా ఇబ్బందులు పడి ఆడతల్లులు చాలా ఇబ్బందులకు గురైనారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. అన్వేష్ గారి ఆధ్వర్యంలో, పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా ప్రతి వాడకు వేములవాడ పట్టణంలో చేపడుతున్నాం. తప్పకుండా దీన్ని స్వధీనం చేసుకొని, ఎందుకు అంటే వేములవాడ పట్టణంలో ఇలా ప్రతి ఆడతల్లులు ఏడు ఆడబిడ్డలు 7 రోజులకే ఇక్కడ బతుకమ్మ ఉంటుంది. మరియు మెట్టినింట్లో 9 రోజులకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుకొని మళ్ళీ మెట్టినింటికి పోయే అవకాశం ఒక వేములవాడలోనే ఉంటుంది. ఇలా తెలంగాణలోనే అతిపెద్ద ఇలా బతుకమ్మ పండుగ అని అంటే మన వేములవాడనే గుర్తుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లులు అందరూ సస్యశ్యామలగా రాజరాజేశ్వర ఆశీస్సులతోని అందరూ మంచిగా ఆడుకొని ఇలా అందరూ ఉండాలని కూడా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.